ఎడతెగని సీరియల్ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నది ఏంటంటే అన్ని ఆధారాలు కళ్ళ ముందర కనిపిస్తుంటాయి. అన్ని సంవత్సరాల తరబడి ఆరోపణలు చేసినాం. అధికారంలోకి రాకముందుకే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది, భారతీయ జనతా పార్టీ చెప్పింది మా ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయని చెప్పి మా కేంద్ర మంత్రులు, ఇప్పుడు ఉండే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు అందరివి వీరు వారాన్ని కాకుండా అందరివి ఎవరిని వదిలిపెట్టలేదు, ఏ ప్రతిపక్ష నాయకుని వదిలిపెట్టలేదు, అంతకు మించి వాళ్ళ కుటుంబ సభ్యులే కూడా వదిలిపెట్టలేదు. కవిత గారు కూడా చెప్పారు కదా, తన కూతురు నా ఫోనే ట్యాప్ చేసిండ్రని చెప్పలేదా? చెప్పారు కదా. దానికి ఇంకా కొత్తగా ఆధారాలు సేకరిస్తున్నాము అని చెప్పి మీరు ఎడతెగని ఇది ఒక సీరియల్ లాగా కాదుగా చెప్తారు, అందరూ విమర్శిస్తారు. వాటికి ఆధారాలు ఇంపార్టెంట్ కదా, తీసుకెళ్లి నోటి మాటగా ఉంది అని చెప్పి జైల్లో వేసేయలేరు. లేదు, మేము జైల్లో వేయమని చెప్తలేము, వీళ్ళు కడిగిన ముత్యాలని చెప్తలేము. కానీ వీళ్ళిద్దరి లోపల ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఇవన్నీ కొనసాగుతుంటాయని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. వారు చేసిన ఆరోపణల పైన కూడా కట్టుబడే ధైర్యం లేదు. కనుక మేము ఏమంటున్నామంటే వీరు అన్ని రకాలు, నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేసింగ్ ఉంది, లేదనుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు ఒప్పందాలు ఉన్నాయి, లేదనుకుంటే ఆక్రమించుకున్న అదేంటి మన భూములు ఉన్నాయి, లేకుంటే కాళేశ్వరం ఉన్నది, లేదనుకుంటే ఇంకొక రకమైన అన్ని రకాల కార్యక్రమాల్లో అవినీతి జరిగిందనేది జగమెరిగిన సత్యము, అందరికీ తెలుసు. ఆ విషయము అందరి కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చినాక మాత్రము ఆధారాల సేకరణలో నత్తనడక నడుస్తుంది. ఎందుకు కారణం ఏంది అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము రాజకీయ పార్టీగా చెప్తేనేమో ఒక విమర్శ అని అనుకుంటారు, కానీ ప్రజలందరూ ఇదే అనుకుంటున్నారు. మీ లోపల ఒక లోపాయికారి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించిన ఒప్పందాల లోపల కొద్దిగా లేట్ అవుతుంటే వీరు నోటీసులు ఇవ్వడము, లేదనుకుంటే ఒక సిట్ని ఏర్పాటు చేయడము, లేకపోతే ఒక కమిటీని ఏర్పాటు చేయడము, ఒక కమిటీ వేయడము, ఈ రకంగా చేస్తున్నారు తప్ప వీరికి వారిపైన చర్యలు తీసుకోవాలని ఆలోచన లేదు అనేది స్పష్టము. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్న అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా వారు చూడండి, మీరు ఒకటంటే ఒకటి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా సిట్ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఆల్రెడీ ఒక సిట్ ఉంది, మళ్ళీ 15 రోజుల క్రితము మళ్ళీ సజ్జనార్ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు. మీరు అంతకుముందు చేసినది మొత్తం మళ్ళీ గాలిపోయినట్టే కదా, 2 సంవత్సరాలు కాలయాపన చేసినట్టే కదా. ఎందుకు మీరు దాని గురించి ఆలోచన చేయలేదు? కనుక మేము ఏమంటున్నామని అంటే అంతకుముందు వచ్చిన మీకు ఏవైతే రిపోర్ట్స్ వచ్చినాయో, విచారణలో తేలిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన మీకు సమగ్రమైన అవగాహన ఉన్న తర్వాత కూడా మళ్ళీ కొత్తగా సిట్టేసి కాలయాపన చేయడం ఏంది? ఇప్పుడు సిట్టేయడం వల్ల ఏం చెప్తారనంటే, అరే మననే 15 రోజుల క్రితమే కదా సిట్టేసింది, మేము వస్తుంది, దాని రిపోర్ట్స్ వస్తుంది, దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటామని చెప్తారు. వీరు ఎక్కడ కూడా చాలా అరే కాదండి వెక్కిరిస్తున్నాయి. వీరు ప్రభాకర్ రావు గారు అండ్ ఆ టీము కలిసి ధ్వంసం చేసిన పరికరాలు ఆ మూసీ నదిలో దొరికినాయి నాగోల్ దగ్గర, అవి రికవరీ చేసినారు. ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఆ వస్తువులు ఎక్కడ ధ్వంసం చేయాలి, ఎక్కడ ధ్వంసం చేసి ఎక్కడ ప్రైవేట్ ఏరియాలో ఎందుకు ధ్వంసం చేస్తారు? నాగోల్లో మూసీ నదిలో దొరికినాయి, అవి రికవరీ చేసినారు. ఎందుకు మీరు చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తున్నారు? ఎందుకు అని అంటే మాకు ఇక్కడనే అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చిత్తశుద్ధి పైన మాకు అనుమానాలు ఉన్నాయి. మీరు ఏది కూడా ముందుకు సాగట్లేదు. మీరు అరే ధరణిలో 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతమైనవి, వాళ్ళు అక్రమంగా దోచేసిండ్రని చెప్పారు. ఇప్పటి వరకు 1 ఎకరా రికవరీ చేసినరా? ఫోన్ ట్యాపింగ్, నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్, మేము చెప్తున్న అంశాలు అధికార పక్షంలో ఉన్న వాళ్లకు ప్రతిపక్షాలు ఎప్పుడు అంటే ఈ స్టేట్ అయినా సెంట్రల్ అయినా దీస్ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళ ఫోన్లు వింటున్నారు అనేటువంటి భయంలో రాజకీయ నాయకులు ఉండాల్సిందేనా? ఈవెన్ కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫోన్స్ కు సంబంధించి కూడా ఆ మధ్యలో పెద్ద ఎత్తున మావి అంటే మొత్తం వింటున్నారు అన్నది వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ల గురించి ఎవరు అంత సీరియస్ గా తీసుకుంటలేరు. సుప్రీంకోర్టులో పోయితే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది వారి అలిగేషన్స్ ని. ఇవి ఆరోపణలు మాత్రమే, మీ దగ్గర ఏమి ఆధారాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళని రిజెక్ట్ చేసింది. సుప్రీంకోర్టు పోయినరు, పెగాసస్ ద్వారా మమ్మల్ని ట్యాప్ చేస్తూ ఉన్నారు, మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి పోతే సుప్రీంకోర్టులో వాళ్ళని రిజెక్ట్ చేశారు. కనుక రాహుల్ గాంధీ గురించి సీరియస్గా ఎవరు తీసుకుంటలేరు, కోర్టులే తీసుకుంటలేవు. ప్రజలు మర్చిపోయినారు రాహుల్ గాంధీ గారిని, కానీ కోర్టులు కూడా వారిని సీరియస్గా తీసుకుంటలేవు. కాబట్టి
వాళ్ళు ఏదో వారు కూడా సీజనల్ ఆరోపణలు చేస్తారు, వదిలిపెడతారు. ఒక్కొక్కసారి అంటే ఒక ఇప్పుడు సీజన్ ఎలా వచ్చినప్పుడు ఉందంటే, ఒక సీజన్ వచ్చినప్పుడు ఒక దిలీప్ ఆచార్య గారు ఎలా ఉందంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నంతసేపు, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మా ఫోన్లు వింటున్నారు అని చెప్పేసి అందరూ పెద్ద ఎత్తున మాట్లాడారు. అప్పుడు స్తబ్దుగానే ఉంది. ఎప్పుడైతే అధికారం పోయిందో వాటిపైన ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ అయినాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆధారాలు లేవు, చూపించే సత్తా లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళవి ఎవరు విన్న అవసరం లేదు, పెద్దగా సీరియస్ గా పట్టించుకోని అవసరం లేదని అనుకోవాలా? ఇప్పుడు నేనేమంటున్నా, మీరు చాలా క్లియర్గా చెప్తున్న అంశం ఏంటంటే, ఆరోపణలు చేసిండ్రు, ఆరోపణల పైన ఆధారాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాల కాలం సరిపోదా అండి? 2 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ కొత్తగా సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? మీరు అంటున్నారు, మేము ఒప్పుకుంటున్నాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధారాలు దొరకవు, ఆరోపణలు మాత్రమే, దానిపైన గట్టిగా కొట్లాడడానికి కూడా ఉండదు అని అంటున్నారు కదా. అధికారంలోకి వచ్చి అవే ఆరోపణలు రుజువు చేయడంలో 2 సంవత్సరాల కాలం ఎందుకు కావాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి? అంటే చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు అని తెలుస్తా ఉంది కదా. మీరు నేను అందుకే రిలేటివ్ గా చెప్తా ఉన్న అంశాలని, ఏ ఒక్క అంశం పైన మీరు చేసిన ఆరోపణల పైన స్టికాన్ అయి ఉండి దానిపైన విచారణ పూర్తి చేసి దానిపైన చర్యలు ఈ చర్యలు తీసుకున్నాము అని చెప్పండి. ఒక్కటి చెప్పండి. 100 ఆరోపణలు చేసినాం కదా, 100 రకాల ఆరోపణలు కళ్ళ ముందలు ఉన్నాయి కదా. ఎందుకు మీరు దానిపైన మీరు యాక్షన్ మొదలు పెడతలేరు? కాలయాపన ఎందుకు చేస్తా ఉన్నారు?